హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ విండో. ఈరోజు మనం మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్ఆర్ఎస్ గురించి చర్చించుకుందాం. మనం ఎన్నో రోజులుగా వస్తుందో అని భయపడుతున్న ఎఫ్ఆర్ఎస్ అనేది రానే వచ్చేసింది. ఆగస్టు 1 2025 నుండి అది అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది, అనగా ఈ రోజు నుండే. అయితే ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది ఇంతకుముందు నేను మొదట్లో చెప్పాను భయపడుతున్నామని. ఆ భయానికి కారణం ఏంటి అనేది కూడా మనకు తెలుసు. ఇన్ని రోజుల నుండి మనం పిల్లలకు అటెండెన్స్ చేయడంలో చాలా విధాలైన ప్రాబ్లమ్స్ ఎన్నో ఎదుర్కొంటున్నాం ప్రస్తుతానికి కూడా, ఇక ముందు కూడా ఎదుర్కొంటాం మేబీ. అయితే పిల్లలతోనే కాకుండా ఇప్పుడు మన అటెండెన్స్లో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాలని అంటే, సరే పిల్లలు అని అంటే పడుతుందా పడలేదా అనేది మన పైన అధికారులు చూసుకునేవాళ్ళు. మనం ఎఫ్ఆర్ఎస్ వేసినా కూడా కొన్ని మనకు అప్డేట్ కాకపోయేది, మన అప్లికేషన్లో చూపించకుండా. ఇప్పుడు ఒక 10 మందికి వేస్తే ఒక 7-8 మందికి పడేది, ఒకరిద్దరికి పడకపోయేది. అట్లాంటి పరిస్థితులు చాలా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మన ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ అనేది రావడం వల్ల మనం ఎఫ్ఆర్ఎస్ వేసుకున్నా కూడా అది పడిందా పడలేదా, తీసుకున్నదా తీసుకోలేదా అనే భ్రమలోనే మనం రోజు మొత్తం అదే భ్రమలో గడపాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం టైంకి వెళ్ళినాం, ఇన్ టైంకి వెళ్ళినాం, ఎఫ్ఆర్ఎస్ వేసుకున్న తర్వాత పడట్లేదు. మనకు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్లనో, లేకపోతే మన నెట్ ప్రాబ్లం వల్లనో, ఇంటర్నెట్ ప్రాబ్లం వల్లనో, ఏదో ప్రాబ్లం వల్ల ఆ టైంకి పడకపోతే కొంచెం లేట్గా అటు ఇటు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్గా పడింది. మనం ఇన్ టైంలో వెళ్ళినా కూడా ఆ టైంకి అటెండెన్స్ పడలేదు, టెక్నికల్ ప్రాబ్లం ఏదో కారణాల వల్ల పడకపోయినా కూడా, మనం ఆ రోజు వెళ్ళినా కూడా మరి సీఎల్ పడుతుందేమో, మనం వెళ్ళినా కూడా మరి వెళ్ళనట్టే వస్తుందేమో అనే భయంతోనే, ఆందోళనతోనే మనం రోజు మొత్తం పనిచేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వస్తుందేమో అనే మనం భయపడ్డాం ఇన్ని రోజులు, వేరే కారణాలు ఏం కాదు. ఓకే, అలాంటి మనం భయపడ్డట్టే ఆల్రెడీ రానే వచ్చేసింది. అయితే ఈ ఎఫ్ఆర్ఎస్ గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే, ఫస్ట్ మొదట పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్గా మన కలెక్టర్గా అది తీసుకున్న శ్రీహర్ష అనే ఆమె కలెక్టర్ గారు ఈ ఎఫ్ఆర్ఎస్ గురించి మొదటగా తీసుకొచ్చారు, ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొచ్చారు. అయితే పెద్దపల్లి జిల్లాలో మొదటగా ఉపాధ్యాయులు మరియు టైంకి వస్తున్నారు రావట్లేదు అనే విషయం మీద బాగా ఆందోళనతో ఆ కలెక్టర్ గారు అనేది ఒక చర్య తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా దానికి అంగీకరించడంతో ఫస్ట్ మొదటగా సెప్టెంబర్లో గూగుల్ షీట్తోని అమలు తీసుకురావడం జరిగింది. ఆ గూగుల్ షీట్ ద్వారా కూడా ఏం రిజల్ట్స్ ఏం కనిపించకపోవడంతో నెక్స్ట్ అక్టోబర్లో గూగుల్ ఫామ్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడం జరిగింది. ప్రయోగాత్మకంగా పైలట్ అంటారు కదా, పైలట్ జిల్లానే తీసుకోవడం జరిగింది. పెద్దపల్లిలో తీసుకొని ఇవన్నీ ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే ఈ గూగుల్ ఫామ్ ద్వారా కూడా అటెండెన్స్ అనేది సరిగా అవ్వట్లేదు అనేది వాళ్ళకి పూర్తిగా ఏం ఫలితం రాకపోవడంతో ఫైనల్గా డిసెంబర్ 3 2024 డిసెంబర్ 3న పెద్దపల్లి జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ అనేది ఈ ఉపాధ్యాయ వృత్తిలో మొదలుపెట్టడం అనేది జరిగింది. అయితే ఈ మొదలుపెట్టిన తర్వాత ఈ 9 నెలల క్రమంలో కాల వ్యవధిలో మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి ఆ కలెక్టర్ గారు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ఓకే, రిజల్ట్స్ బాగానే ఉన్నాయి అని నమ్మి మనకు ఈ రోజు ఆగస్టు 1 2025 రోజు నుండి మన పూర్తి రాష్ట్రం మొత్తం అన్ని బడుల్లో అందరూ ఉపాధ్యాయులకి ఎఫ్ఆర్ఎస్ అనేది పక్కా కన్ఫర్మ్ అని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఈ ఎఫ్ఆర్ఎస్లో చాలా రకాల భయాలు ఉన్నాయి. మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎఫ్ఆర్ఎస్లో మనం ఇన్ టైంకి వెళ్ళినా కూడా ఎఫ్ఆర్ఎస్ పడుతుందా పడదా, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. మరి ఎన్ని పిల్లల విషయంలోనే చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి కదా, మన విషయంలో ఎన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. ఒకవేళ ఇష్యూస్ వచ్చినా కూడా మరి అటెండెన్స్ పడుతుందా పడదా, ఒకవేళ పడకపోతే ప్రాబ్లం ఏంటి, అవన్నీ వాటన్నిటి గురించి మన ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఓకే, దానికోసం అని చెప్పేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఎఫ్ఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే, అప్డేట్ గురించి
ఇప్పుడు మనం ఆ అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకొని మన రిజిస్ట్రేషన్ అనేది స్టాఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మనకి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అని అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. స్టూడెంట్స్ని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ అప్పుడే జాగ్రత్తలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తే చాలా వరకు వచ్చే టెక్నికల్ ఇష్యూస్ని కానీ ప్రాబ్లమ్స్ కానీ మనం అవాయిడ్ చేయవచ్చు. వాళ్ళని పిల్లల్ని ఏ విధంగా అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆ విధంగానే మనం స్టాఫ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏ విధమైన టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫేస్ వరకు పడే విధంగా మాత్రమే. ఇంకోటి ఫ్రంట్ కెమెరా ద్వారా మనం సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొత్తం గ్రీన్ లైన్ పడినాక మాత్రమే, గ్రీన్ లైన్ పడిన తర్వాత మనం ఫేస్ మీద క్లిక్ చేస్తే అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ విధంగా ఈ ప్రాసెస్ మొత్తం నేను ఒక వీడియో చేయడం జరిగింది. అది నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న వీడియో రిలీజ్ చేశాను. అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో గమనించింది ఏంటి అంటే, దీంట్లో ఆల్రెడీ పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా పైలట్గా ప్రయోగించిన జిల్లాలో ఆల్రెడీ ఇది ఉంది, ఇన్ టైం అవుట్ టైం అంట. మనం ఏ టైంకి అయితే మనం అక్కడ అటెండెన్స్ తీసుకున్నాము, ఎఫ్ఆర్ఎస్ తీసుకున్నాము, అది ఇన్ టైం. మళ్ళీ మనం బయటికి ఎప్పుడు స్కూల్ వాతావరణం నుండి బయటికి వెళ్తున్నాము, స్కూల్ నుండి అది మనం లాగౌట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా లాగౌట్ కావాలి. మనం లాగౌట్ ఏ టైంలో అవుతున్నాం, ఈ టైమ్స్ పడుతున్నాయి, లాంగిట్యూడ్ యాటిట్యూడ్ అని చెప్పేసి ఇవి కూడా మన లొకేషన్ కూడా తీసుకుంటుంది. అది మన రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఇందాక నేను రిజిస్ట్రేషన్ చేసి చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి చూస్తే అది మీరు ఈ లొకేషన్లో లేరు, స్కూల్ లొకేషన్లో లేరు కాబట్టి తీసుకోవట్లేదు అది. కాబట్టి మనం వీలైనంత వరకు ఆ ఇన్ టైంకి వెళ్ళి ఇన్ టైంలో మనం అవుట్ అయితే మాత్రమే తీసుకుంటుంది అది. అంతవరకు మనకు అది ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఆర్ఎస్ అనేది తీసుకోవట్లేదు. కాబట్టి మనం ఎఫ్ఆర్ఎస్ చేసుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మన తోటి ఉపాధ్యాయులందరినీ. అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ విధంగా వచ్చింది అనేది మీకు వీడియో రూపంలో ఇదే వీడియోలో చివరిలో చూపిస్తాను, చూడండి. ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇక తప్పదు, ఇక మనం ఎదుర్కొంటూ కొనసాగాల్సిందే. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నది అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నేను ఇప్పుడు నా మొబైల్లో అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకుంటున్నాను అండి. ఓకే, ఇన్స్టాల్ అయింది, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ మనకు తెలిసినాయి. లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి అప్డేట్. ఇప్పుడు మనకి స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ అటెండెన్స్ లాగానే స్టాఫ్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ అటెండెన్స్ అనే ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. దాంట్లో మనం స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లాగానే టీచర్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేస్తే దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మాకు ఫ్యాకల్టీ ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరిని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మా ఇద్దరికి చూపిస్తుంది. దాని పక్కనే ఇక్కడ ఫోటో సింబల్, ఇక్కడ మనకు స్టూడెంట్స్ సేమ్, స్టూడెంట్స్కి మనం చూస్తున్నాం. ఒక స్టూడెంట్ లాగానే మా టీచర్ కూడా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఆ ఫోటో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పర్మిషన్ అడుగుతుంది. ఎందుకంటే మనం యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ అడిగిన తర్వాత ఇక్కడ పైన మన కెమెరా సింబల్లో ఫ్రంట్ బ్యాక్ అనే ఆప్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో మనకి ఫ్రంట్ ఆప్షన్ చూజ్ చేసుకొని మన ఫేస్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఓన్లీ ఫేస్ మాత్రమే కనబడే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని గ్రీన్ లైన్ వచ్చిన తర్వాత ఫేస్ మీద క్లిక్ చేయాలి. ఫేస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అనే ఆప్షన్ అడుగుతుంది. మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మన డీటెయిల్స్ కనబడిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. రిజిస్ట్రేషన్ పూర్తిగా అయిపోయింది. ఇగో చూడండి, ఇక్కడ ఇద్దరం ఉన్నాం కానీ నేను ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక్కనే రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు అటెండెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. స్టాఫ్ అటెండెన్స్లో ఇప్పుడు చూడండి, రిజిస్ట్రేషన్ చేసుకున్నా నేను ఒక్కనే కాబట్టి ఒకరిదే కనిపిస్తుంది, ఇద్దరిది లేదు. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళదే చూపిస్తుంది. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళలో ఇన్ టైం అవుట్ టైం మీరు గమనించండి. నేము ఐడి కింద చూడండి ఇన్ టైం అవుట్ టైం అని చూపిస్తుంది. ఇన్ టైం అవుట్ టైం అని చూసిన తర్వాత నేను ప్రయోగాత్మకంగా ఒకసారి చూద్దాం మరి అటెండెన్స్ ఏ విధంగా పడుతుందని చూస్తే ఈ విధంగా పడుతుందండి. లాంగిట్యూడ్ యాటిట్యూడ్ అని చెప్పేసి
ఈ విధంగా మన లొకేషన్ కూడా చూపెడుతుంది. ఇప్పుడు మీరున్న లొకేషన్ కరెక్ట్ కాదు, మీరున్న లొకేషన్లో అటెండెన్స్ పడదు, మీరు స్కూల్ లొకేషన్లో లేరు అని క్లియర్గా చెప్తుంది. మీరు స్కూల్ లొకేషన్లో వచ్చిన తర్వాతనే అటెండెన్స్ పర్మిషన్ ఉంటుంది అని చెప్పి క్లియర్గా చెప్తుంది. మీరు స్కూల్ లొకేషన్ వేరైతే మీరు ఒక లొకేషన్ వేరే లొకేషన్లో ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం మీకు అటెండెన్స్ పడదు అని క్లియర్గా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, గమనించారు కదండి. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ ఎఫ్ఆర్ఎస్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని అటెండెన్స్ టైం ప్రకారం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.